రేపటి ఫాదర్స్ డేకు ముందు కొందరు తండ్రులు తమ బిడ్డల కోసం రోడ్డెక్కారు. కన్నబిడ్డలకు దూరమైన వారంతా హైదరాబాద్ బషీర్బాగ్లో సత్యాగ్రహం బాటపట్టారు. భార్యలు లేకుండా ఉండగలం, కానీ బిడ్డలు లేకుండా బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల్ని తమకు అప్పగిస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్న తండ్రులతో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తలు విడిపోతున్నారు. ఆ విడిపోయిన ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. ఈ పిల్లలు లేని తల్లిదండ్రులు వాళ్ళు తమ బిడ్డలు తమకు కావాలని, తమ కన్న బిడ్డలు తమకు కావాలని వీళ్ళంతా సత్యాగ్రహ దీక్షకు దిగారు. హైదరాబాద్లో ఉండే బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈ తండ్రుల దీక్ష వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు, ఏంటి? సార్, ఈరోజు మేము ఈ సత్యాగ్రహ పేరెంటల్ ఏలియనేషన్ కొరకు చేస్తున్నామండి. ఈ పేరెంటల్ ఏలియనేషన్ అనేది ఏమవుతుందంటే, మేము తండ్రులు, మాకు కూడా మనసు ఉంది, మేము మనుషులము, మేము కూడా మా ప్రేమ ఆప్యాయత అనుబంధం మా పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నాం. అవి నోచుకోలేక మా పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకి ఓ తండ్రి ప్రేమ అనేది తెలియలేకపోతుంది. కోర్టులో మేము కస్టడీ లేదా విజిటేషన్ రైట్ ఇచ్చినా కానీ 2 గంటలు, లేదంటే ఆ విజిటేషన్ రైట్ కూడా ఇవ్వట్లేదు. మన చట్టాల ప్రకారం చూస్తే తల్లికే పిల్లల మీద హక్కు కల్పిస్తుంది చట్టాలు. అయితే దీనిపై ఎలా స్పందిస్తున్నారు, ఏంటి? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎంతైతే ముఖ్యం ఉంది పిల్లలు భవిష్యత్తు కోసం, అంటే పెరగడానికి కోసం. ఈ మా పిల్లలు అంటే వీఆర్ టాకింగ్, మా పిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా ఉన్నారండి. కానీ ఆ పిల్లలు ఇప్పుడు చాలా చిన్న వయసు. మేము లాస్ట్ 3 years 2 years నుండి మా పిల్లల్ని చూడలేదు. తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతే ముఖ్యం. పిల్లల్ని తీర్చిదిద్దడంలో తండ్రితో పాత్రతో పాటు తల్లి కూడా బాధ్యత ఉంది కదా. తల్లులు చేయట్లేదా ఈ పని? తల్లులు చేస్తున్నారండి, తల్లులు వాళ్ళ బాధ్యత చేస్తున్నారు. కానీ తండ్రి ప్రేమ అనేది కూడా అవునండి, వాళ్ళు బాధ్యత చేస్తున్నారు. కానీ చాలా విషయాల్లో మేము తండ్రిని బ్లాక్మెయిల్ చేయడం, కొంత స్వార్థపరుల ఇంట్రెస్ట్ వల్ల తండ్రి దగ్గర డబ్బులు తప్ప కానీ ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈరోజు సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నారు అంటే మీరు ఆ పిల్లల తల్లులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ న్యాయస్థానానికి కానీ వీరు ఏం నివేదించదలుచుకున్నారు ఈ సమాజానికి కానీ? ఒక్కటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి పిల్లల్ని ఒక బ్లాక్మెయిలింగ్ వస్తువుగా వాడుకోకండి. నీకు ఒక భార్యకి భర్తకి మనస్పర్ధలు ఉంటే, ఎగోస్ ఉంటే వాళ్ళిద్దరు విడిగా చూసుకోవాలి తప్ప ఒక చిన్న బిడ్డని, ఏమీ తెలియని ఒక పసిపాపని అడ్డుగా పెట్టుకొని వాళ్ళని ఒక బ్లాక్మెయిలింగ్ గా వాడొద్దు అనేది నా కోరికండి. అలాగే కోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే అండి, ఒక అమ్మాయి కోర్టుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే చూడట్లేదండి, నిజాలు చూడట్లేదు. ఆ అమ్మాయి కన్నీరు పెట్టుకుంది కాబట్టి అమ్మాయి అమాయకురాలు అని చెప్పేసి బ్లైండ్గా జడ్జిమెంట్స్ చేస్తున్నారండి. కొన్ని సందర్భాల్లో మా మిత్రులకే జరిగాయి అలాగా. అంటే వేధింపులు భరించలేక, భర్తల వేధింపులు భరించలేక భార్యలు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళు చెప్పేది ఎలిగేషన్. దీనిపై మీరేమంటారు? దానితో నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు చెప్పింది ఒక 10-15 ఏళ్ళ క్రితం వరకు అలా జరిగి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితులు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ మంది మగవాళ్ళు కూడా, ఇంకా ఎక్కువ మంది ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కూడా వేధింపులకి గురవుతున్నారు అనేది అది బయటికి కనపడని సత్యం అండి. ఇప్పుడు కనుక మీకు న్యాయస్థానం అనుమతిస్తే ఈ పిల్లల్ని పోషణ భారాన్ని మీరు తీసుకుంటారా? వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతారు, ఏంటి? ఖచ్చితంగా తీసుకుంటామండి. ఇక్కడున్న మేమందరం అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే చైల్డ్ కస్టడీ అంటే అదే, మాకు బిడ్డని మాకు ఇచ్చేయండి, ఇద్దరం కలిసి చూసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒకవేళ కోర్టు అనుమతించి మీరు చూసుకోండి అని మాకు ఇస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. మేము బాధ్యతగా ఫీల్ అవుతాం తప్ప బరువుగా ఎప్పుడు బిడ్డల్ని ఫీల్ అవ్వం. మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో మేము మా బిడ్డలు అలాగే తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ అండి. కన్న బిడ్డలకు దూరంగా పుత్ర శోకంతో వీళ్ళంతా అల్లాడుతున్నారు. తమ బిడ్డల్ని తమ అప్పగిస్తే తమ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించి వారి భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దామని వారి నేరస్తులుగా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది మారుతున్నారు. అలాంటి బాల నేరస్తులు కూడా కాకుండా వారిని జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఈ తండ్రులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ వీరానంద్ కలిసి బాబర్, NTV, హైదరాబాద్.